గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మరి మనం 7 లెసన్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఆహారం లెసన్ వరకు ఎస్టీస్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. మరి ఈరోజు క్లాసులో 8th లెసన్ స్టార్ట్ చేసుకుందాం. 8th లెసన్ వచ్చేసి పొగడ్తలకు పొంగిపోరాదు అని ఒక మోరల్ స్టోరీ. మరి ఆ స్టోరీ ఏంటో ఈరోజు క్లాసులో చూద్దాం. మరి మీ అందరూ కూడా ఈ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 53 ఓపెన్ చేసి మరి చూడండి. స్టార్ట్ చేస్తున్నాను, చూడండి అమ్మ అందరూ. గోదావరి నది ఒడ్డున ఒక పెద్ద జువ్వి చెట్టు కలదు. ఎక్కడమ్మా? గోదావరి నది ఒడ్డున. మరి రివర్స్ మీకు తెలుసు కదా, మన స్టేట్లో ఉండే రివర్స్ కృష్ణ, గోదావరి, పెన్నా, తుంగభద్ర ఇవి ఉన్నాయి కదా. మరి రివర్స్ మీ అందరికీ తెలుసు కదా. అందులో గోదావరి నది ఒడ్డున ఒక పెద్ద జువ్వి చెట్టు కలదు. ఏం చెట్టు అంటమ్మా? జువ్వి చెట్టు కలదు. మరి చూడండి, నదుల ఒడ్డున పెద్ద పెద్ద చెట్లు ఉంటూ ఉంటాయి కదా, అలాగే ఒక పెద్ద జువ్వి చెట్టు ఉందంట. ఆ చెట్టు తొర్రలో ఒక ముసలి గద్ద నివసిస్తుండేది. మరి ఆ చెట్టు ఉంది, జువ్వి చెట్టు. ఆ చెట్టు తర్ర మరి పెద్ద చెట్టు, పూర్వకాలం చెట్లు అనుకోండి, అవి పెద్ద పెద్ద మొండాలు కలిగి వాటికి తొర్రలు కూడా, అంటే తొర్ర అంటే హోల్లా ఉండడం అనమాట. ఆ హోల్లో మరి బర్డ్స్ అనేవి అందులో ఉంటూ ఉంటాయి ఆ తొర్రలో. అలాగే ఆ చెట్టు తొర్రలో ముసలి గద్ద అంటే అది వయసు అయిపోయిందని. చూడండి, మనుషులైతే మరి వయసు అయిపోయిన వాళ్ళని ముసలివారని మనం ఎలా అంటామో, అలాగే బర్డ్స్లో కూడా వయసు అయిపోయిన ముసలి గద్ద మరి ఆ త్వరలో నివసిస్తుందంట. ఆ గద్దకు ముసలితనం వల్ల కళ్ళు కనిపించకపోయేవి. చూడండి, మరి పెద్దవాళ్ళు అయ్యేకుంది కన్ను చూపు మందగించి మరి కళ్ళు కనిపించవు కదా. మన తాతగారుని, మామగారుని తీసుకోండి, గారు కళ్ళు సరిగా కనిపించవు, చెవులు సరిగా వినిపించట్లేదు, కళ్ళు సరిగా కనిపించట్లేదు అని అంటూ ఉంటారు. అలాగే ఈ గద్దకు కూడా మరి పెద్దదైపోవడం వల్ల, ముసలితనం రావడం వల్ల కళ్ళు సరిగా కనిపించేవి కాదంట. ఆ జువ్వి చెట్టు పైన కొన్ని పక్షులు గూడి కట్టుకొని నివసిస్తూ ఉండేవి. ఈ త్వరలో ముత్తలగద్ద ఉండడమే కాకుండా మరి ఆ చెట్టు పైన కొమ్మల మీద కూడా చాలా పక్షులు ఎక్కడుంటాయి? చెట్టు కొమ్మలకి గూళ్ళు కట్టుకొని ఆ గూట్లో ఉంటూ ఉంటాయి కదా. అలాగే త్వరలోనేమో ముసలిగద్ద ఉండేది. ఆ చెట్లు కొమ్మలకి చాలా పక్షులు గూడు కట్టుకొని అక్కడ నివసిస్తూ ఉండేవంట. ఆ పక్షులకు రెక్కలు రాని పసిపక్షులు ఉన్నాయి. అంటే చూడండి, చిన్న పక్షులు అనమాట, అప్పుడే పుట్టిన పిల్లలు అనమాట. ఇంకా రెక్కలు రాలి పక్షులు, ఇంకా ఎగరడం తెలియని పక్షులు, ఇంకా అవి మరి పెద్దవి కాలేదు, చిన్ని పక్షులు అవి ఉన్నాయంట. పెద్ద పక్షులు రోజు పొద్దున్నే ఆహారాన్ని సంపాదించుకోవడానికి వెళ్ళేవి. మరి అయితే ఈ పక్షులు ఏం చేస్తాయి? మరి ఆ చిన్న పిల్లల్ని ఆ గూట్లో పెట్టి మరి ఇవి పొద్దున్నే మరి ఆహారానికి వెళ్ళి ఆహారాన్ని పోగు చేసుకొచ్చి ఆ గూట్లో ఉన్న ఆ చిన్ని పిల్లలకి పెడతాయన్నమాట. అలా ఆహారాన్ని సంపాదించుకోవడానికి పొద్దున్నే వాడి పిల్లల కోసం ఆహారాన్ని అవి తినడానికి కావాలి, వాళ్ళ పిల్లలకి పెట్టడానికి కూడా కావాలి. కాబట్టి ఈ పక్షులు ఏం చేసేవి? పొద్దున్నే ఆహారాన్ని సంపాదించుకోవడం కోసం వెళ్ళేవంట. సాయంత్రం కాగానే తిరిగి గూటికి చేరేవి. ఇలా పొద్దున్నే వెళ్ళిపోయి సాయంత్రం ఆ గూటికి చేరేవన్నమాట. ఆ పక్షులు తమ పిల్లలకు తెచ్చిన ఆహారంలో కొంత భాగం ముసలి గద్దకు పెడుతుండేవి. ఇలా పక్షులు ఏం చేసేవి? మరి సాయంత్రం వరకు మరి ఆహారం కోసం వెళ్ళి ఆడపిల్లలందరికీ సరిపడా మరి ఆహారాన్ని తీసుకొచ్చేవి. అలా ఈ సాయంత్రం వచ్చి వాళ్ళ పిల్లలకి ఆహారాన్ని పెట్టేవి. ఆ తెచ్చిన ఆహారంలోని పిల్లలకి పెట్టి మరి ఇది ముసలిదైపోవడం వల్ల, కళ్ళు సరిగా కనిపించకపోవడం వల్ల పాపం ఆ గద్ద ఆహారం కూడా సరిగా తెచ్చుకోలేని పరిస్థితిలో ఉంటే ఈ పక్షులు ఏం చేసేవి? ఆ పిల్లలకి పెట్టి అందులో కొంచెం ఈ ముసలిగద్దకి పెడుతూ ఉండేవంట. ఆ ముసలిగద్ద అది తిని
జీవితం కొనసాగిస్తుండేది. ఇక ఆ ముసలి గద్ద ఏం చేసేది, ఈ పక్షులన్నీ కొంచెం 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 అన్ని పక్షులు పెడుతూ ఉండేవి కదా. ఇక అది తిని దాంతో అలా జీవితం కొనసాగిస్తూ ఉండేది. ఇంకా బయటకు వెళ్ళి ఆహారం సంపాదించుకోలేని పరిస్థితి కదా. మరి ఈ పక్షులన్నీ ముసలి గద్ద బయటకు వెళ్ళి ఆహారం ఏం సంపాదించుకుంటుంది అని వాడికి పిల్లలకు తెచ్చిన ఆహారంలో దానికి కూడా కొంచెం ఇచ్చేవి. ఆ ముసలి గద్ద కూడా అలాగే మరి అది తిని, ఆ పక్షులు పెట్టిన ఆహారం తిని తన జీవితాన్ని అలా కొనసాగిస్తూ ఉంది. ఇలా రోజులు గడుస్తుండగా ఒకనాడు చెట్టుపైన నివసించే పక్షులన్నీ ఆహారం తేవడానికి వెళ్ళాయి. ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. మరి పక్షులేమో ఆహారం తీసుకురావడానికి పొద్దున్నే వెళ్ళేవి. మరి సాయంత్రం వచ్చిన తర్వాత దీని పిల్లలతో పాటు ముసలి గద్దెకు కూడా కొంచెం ఆహారాన్ని పెడుతూ ఉండేవి. ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. మరి రోజుట్లానే ఒకరోజు ఆ పక్షులన్నీ కూడా ఆహారం తేవడానికి మరి వెళ్ళాయి. ఆ సమయంలో ఒక పిల్లి పక్షి పిల్లలను తినడానికి చెట్టు దగ్గరకు వచ్చింది. మరి పిల్లి ఏం చేస్తుంది, చిన్న చిన్న వాటిని తినేస్తూ ఉంటుంది కదా. మరి ఏం చేసింది, ఆ చెట్టు మీద గూట్లో చిన్న పిల్లలు ఉండుంటాయి, వాటిని తినేస్తే నాకు ఆహారంగా దొరుకుతాయి కదా అని చెప్పేసి ఆ పక్షి పిల్లల్ని తినేద్దామని చెప్పేసి ఆ చెట్టు దగ్గరికి వచ్చిందంట. దాని రాకను చూసిన పక్షి పిల్లలు భయంతో అరిచాయి. అయితే మరి పక్షి పిల్లలు పిల్లి రావడం గమనించాయి కదా. వాటికి ఏదో ప్రమాదం పొంచుందని అర్థమైంది. పిల్లిని రావడం చూడగానే ఏం చేశాయి, పక్షి పిల్లలన్నీ కూడా భయపడిపోయి అరవడం మొదలుపెట్టాయి, అరిచాయంట. ఆ అరుపులు విన్న గద్ద ఎవరక్కడా అని గట్టిగా ప్రశ్నించింది. అప్పుడు పక్షి పిల్లలు అరిచేసరికి త్వరలో ఉన్న గద్దకి ఏదో అనుమానం వచ్చింది. ఏంటి పక్షి పిల్లలు అరుస్తున్నాయి, ఏం జరిగింది, ఏదో ప్రమాదం వచ్చినట్లుంది అని చెప్పేసి ఎవరో వచ్చారని మరి గమనించి ఎవరక్కడా అని ప్రశ్నించింది. అంటే ఎవరు వచ్చారని చెప్పేసి, ఎవరు అని చెప్పేసి గట్టిగా అడిగిందంట. అది విన్న పిల్లి గద్దను చూసి భయపడి మనసులో ఇలా అనుకుంది, ఆహా, ఎవరూ లేరని ఇక్కడికి వచ్చాను, ఈ గద్ద కంట్లో పడ్డాను. మరి చూడండి, ముందు ఏమనుకుంది, ఇక్కడ పక్షి పిల్లలే ఉంటాయి, పక్షులు ఆహారం తేవడానికి బయటకు వెళ్ళిపోయి ఉంటాయి, చక్కగా నేను ఈ గూట్లో ఉండే పక్షి పిల్లలను తినేయచ్చు, నాకు ఆహారం దొరుకుతుంది అని అనుకుంది పిల్లి. అలా అని చెప్పేసి అక్కడికి వచ్చింది. అక్కడ గద్ద ఉంటుందని ఆ పిల్లి ఊహించలేదు. ఇలా భయంతో పక్షి పిల్లలు అరవగానే త్వరలో నుంచి గద్ద ఎవరక్కడ అనగానే అప్పుడు పిల్లి అలా అనుకుంటుంది మనసులో, అయ్యో, ఎవరూ లేరనుకుని నేను వచ్చాను, ఈ గద్ద కంట్లోనే నేను పడ్డానా అని చెప్పేసి ఆ పిల్లి అనుకుంటుంది అనమాట. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. నెక్స్ట్ పేజ్ చూడండి. మరి చూడండి, ఇక గద్ద నన్ను చూసింది. ఇక నన్ను చూసిందంటే ఇక ఇది నన్ను చంపేస్తుంది. మరి గద్ద అంటే మరి పక్షులన్నిటిని పొడుచుకుని చంపుకుని తినే ఇదిగా ఉంటుంది కదా. మరి అలాగే ఇప్పుడు ఈ గద్ద ఇప్పుడు నన్ను చంపేస్తుంది, ఏదో చేస్తుంది, ఇప్పుడు దాని చేతిలో చచ్చిపోతాను నేను అనుకుంటుంది అనమాట. చూడండి ఏమనుకుంటుందో, దీని చేతిలో నాకు చావు తప్పదు, ఏదో ఒక ఉపాయంతో తప్పించుకోవాలి, ఈ గద్దను పొగడ్తలతో బురుడీ కొట్టించి తప్పించుకుంటాను, మీ గద్ద కంట్లో పడ్డాను, ఇప్పుడు ఇది నన్ను చంపేస్తుంది అని అనుకుంది. ఎలాగోలేక ఏదో ఒకటి మరి ప్లాన్ వేయాలి, ఈ గద్ద నుంచి తప్పించుకోవాలంటే ముందు ఈ గద్దను బురుడీ కొట్టించాలంటే ఈ గద్దను పొగడాలి, పొగడ్తలతో ముంచెత్తించి ఎలాగోలాగా ఈ గద్దని మరి మస్కా కొట్టాలట, చూసారా, అలా గద్దను మస్కా కొట్టి నేను తప్పించుకోవాలి అని చెప్పేసి అనుకుందంట పిల్లి. పొగడ్తలకు పొంగిపోని వారు ఉండరు అని అనుకుని వినయం నటిస్తూ గద్దకు నమస్కరించి, అయ్యా, నా పేరు దీర్ఘకర్ణం అని అనగానే వెంటనే గద్ద, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, వెంటనే వెళ్ళిపో, లేదంటే నా చేతిలో నీ చావు తప్పదు అని హెచ్చరించింది. ఇక మనసులో అనుకుంది, ఎవరినైనా పొగిడితే ఈ పొగడ్తలకు పొంగిపోయిన వాళ్ళు ఎవరూ ఉండరు, ఈ గద్దను కూడా అలాగే పొగడ్తలతో ముంచేద్దాం అని అనుకుని మరి వినయం నటిస్తూ, అంటే వినయం అంటే చక్కగా మరి గద్ద పట్ల వినయం నటిస్తూ మంచిదానిలాగా నటిస్తూ గద్దకి నమస్కరించి అంటుందంట, అయ్యా, నా పేరు దీర్ఘకర్ణం. ఏంటంట దాని పేరు, పిల్లి పేరు ఏంటంటమ్మా, దీర్ఘకర్ణం అని అనగానే అని చెప్పిందంట. అలా అని పిల్లి చెప్పగానే గద్ద అంటుంది,
నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో ముందు వెళ్ళిపో. నువ్వు అసలు ఇక్కడికి నువ్వు ఎందుకు వచ్చావు? నీకు ఈ చెట్టు పైకి రావాల్సిన పనే ఉంది. ముందు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో. నువ్వు ఎవరైతే నాకేంటి, నువ్వు కనుక వెళ్ళలేదంటే నా చేతిలో నీకు చావు తప్పదు, ఖచ్చితంగా నిన్ను చంపేస్తాను అని చెప్పేసి గద్ద హెచ్చరించిందంట. అది విన్న పిల్లి భయం నటిస్తూ, అయ్యా, మీరు అనుకున్నట్లు నేను చెడ్డవాడిని కాదు. ఏ జన్మలో ఏ పాపం చేశానో ఈ జన్మలో పిల్లిగా జన్మించాను. ఈ జన్మలో అయినా పుణ్యం చేసుకుందామని రోజు ఈ పవిత్ర గోదావరిలో స్నానం చేసి చాంద్రాయణ వ్రతం చేస్తున్నాను. గోదావరికి స్నానానికి వచ్చిన భక్తుల ద్వారా తమరి గొప్పతనం విని తమ దర్శనం చేసుకుందామని వచ్చాను. మీరు చాలా గొప్పవారు. మీలాంటి వారు అతిథిగా వచ్చిన నన్ను చంపి పాపం మూటగట్టుకుంటారా? తమలాంటి పుణ్యాత్ములకు ఇది తగునా అని గద్దను పొగడ్తలతో ముంచెత్తింది. మరి చెప్పింది కదా, నిన్ను చంపేస్తాను ఇక్కడి నుంచి వెళ్ళకపోతేనని. అలా వినగానే పిల్లి ఏం చేస్తుంది, భయపడిపోతున్నట్లు, గ్రద్దకి భయపడిపోతున్నట్లు నటిస్తూ, అయ్యా, నేను మీరు అనుకున్నట్లు చెడ్డవాడిని కాదు. నేను చెడ్డవాడినేమీ కాదు. నేను ఈ జన్మలో ఏదో పాపం చేసుకుని ఈ జన్మలో పిల్లిగా జన్మించాను. నేను కనీసం ఈ జన్మలో అయినా పుణ్యం చేసుకొని మళ్ళీ జన్మలో అయినా మంచి జన్మ ఎత్తాలని చెప్పేసి పుణ్యం కోసం రోజు గోదావరిలో స్నానం చేస్తూ చాంద్రాయణ వ్రతం చేస్తున్నాను. ఈ చాంద్రాయణ వ్రతం ఏంటంటే, మరి మార్నింగ్ అంతా కూడా ఉపవాసం ఉంటారు. చంద్రుడు రాగానే చంద్రుడిని చూసి మరి భోజనం చేస్తారు. దాన్నే చాంద్రాయణ వ్రతం అంటారనమాట. ఇలా నేను చాంద్రాయణ వ్రతం చేస్తున్నాను. నేను ఇప్పుడు ఇలా స్నానానికి వచ్చి గోదావరిలో వ్రతం చేస్తున్నప్పుడు అక్కడ గోదావరికి స్నానానికి ఇంకా వచ్చే భక్తుల ద్వారా మరి తమరి గొప్పతనం విన్నాను. అంటే అక్కడికి వచ్చిన వాళ్ళు మీ గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. అలాంటి గొప్పగా చెప్పుకునే మిమ్మల్ని ఒకసారి దర్శనం చేసుకోవడం అంటే చూడడం అనమాట. మిమ్మల్ని ఒకసారి చూద్దాము, మీ గొప్పతనం విన్న నాకు మిమ్మల్ని చూడాలని అనిపించింది. మిమ్మల్ని చూద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చాను. మీరు చాలా గొప్పవారు. అలాంటి మీరు, నేను మిమ్మల్ని చూద్దామని మరి అతిథిగా కదా వచ్చాను. అలాంటి మీరు, ఇంత గొప్పవాళ్ళైన మీరు నన్ను చంపుతారా? నన్ను చంపి ఆ పాపం మీరు మూటగట్టుకుంటారా? మీరు అంత గొప్పవాళ్ళు కదా, అలాంటి పుణ్యాత్ములు కదా మీరు. అంటే పుణ్యాత్ములు అంటే పుణ్యం చేసేవాళ్ళు, పుణ్యాన్ని సంపాదించుకున్న వాళ్ళు. అలాంటి పుణ్యం చేసే మీరు నన్ను చంపి పాపం మూటగట్టుకుంటారా అని చెప్పేసి గద్దని పొగడ్తలతో ముంచెత్తేసింది అనమాట. నెక్స్ట్ చూడండి, సాష్టాంగ నమస్కారం కూడా చేసింది. అంతేకాదు ఇంకా ఏం చేసిందంట, సాష్టాంగ నమస్కారం అంటే మరి మొత్తం కింద అలా బోర్లా పడిపోయి చేతులంటూ జోడించి నమస్కారం చేస్తారు కదా, దాన్నే సాష్టాంగ నమస్కారం అంటారు. అలా గద్దకి సాష్టాంగ నమస్కారం కూడా చేసిందంట. పిల్లి పొగడ్తలకు గద్ద ఉబ్బి తబ్బిబ్బయింది. పిల్లి ఊహించినట్లుగానే పిల్లి ఈ పొగిడిన తర్వాత ఈ పొగడ్తలకి గద్ద ఉబ్బి తబ్బిబ్బైపోయింది. మరి పిల్లి అలా పొగిడేసరికి చాలా ఉబ్బిపోయింది అనమాట. పిల్లితో ఇలా అన్నది, అలా పొంగిపోయి ఇలా అంటుంది, సహజంగా పిల్లులకు మాంసాహారం ఇష్టం కదా, నీవు కూడా పక్షి పిల్లని చంపించడానికి వచ్చావనే భావించాను. అందుకే చాలా కఠినంగా మాట్లాడవలసి వచ్చింది అని అన్నది. చూడు, సహజంగా మరి పిల్లులు మాంసాహారం తింటాయి కదా, అవి నువ్వు ఇక్కడ మరి గూట్లో ఉండే పక్షి పిల్లల్ని తినేయడానికి వచ్చావని నేను అనుకున్నాను. అందుకే నిన్ను అలా కఠినంగా మాట్లాడాల్సి వచ్చింది అని చెప్పేసి గద్ద పిల్లితో అందంట. ఇది విన్న పిల్లి రెండు చెవులు మూసుకొని, రామరామ, ఎంత మాట, గత జన్మలో చేసిన పాపాలకే ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాను. మళ్ళీ ఈ జన్మలో కూడా పాపం చేయాలా? ఆకులు, పువ్వులు, కాయలతో నా ఆకలి బాధను తీర్చుకుంటున్నాను. నన్ను నమ్మండి అని అన్నది. మరి చూడండి, అప్పుడు అలా అనగానే పిల్లి, అయ్యో, నేను గత జన్మలో చేసిన పాపాలకే ఆ పాపాలు పోవాలని ఇప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ఇలా గోదావరికి స్నానానికి వచ్చి వ్రతాలు చేస్తున్నాను. అలాంటిది ఈ జన్మలో కూడా నేను పాపం చేయాలా? నేను ఈ జన్మలో పాపం చేయాలని అనుకోవట్లేదు. కనీసం ఈ జన్మలో అయినా పుణ్యం సంపాదించుకుందామని ఆకులు, అలములు, కాయలతోనే నేను ఆకలి బాధను తీర్చుకుంటున్నాను. నన్ను నమ్మండి అని చెప్పేసి చెప్పిందంట. పిల్లి మాటలు నమ్మిన గద్ద, అయ్యో, బాధపడకు, నీ గురించి తెలియక అలా అన్నాను. నీవు ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చును, పోవచ్చును అని అన్నది. అప్పుడు ఇక పిల్లి మాటలు నమ్మేసిన గద్ద, అయ్యో, నేనేదో తెలియక అన్నాను, ఆ మాటలకు నువ్వు బాధపడకు, నువ్వు ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు, వెళ్ళొచ్చు అని చెప్పేసి అందనమాట. తన మాటలు
గద్ద నమ్మినందుకు మనసులోనే సంతోషించింది పిల్లి. మరి చూడండి, పిల్లి ప్లాను మరి సక్సెస్ అయింది కదా! ఆహా! గద్ద నా మాటలు నమ్మేసింది అని చెప్పేసి మనసులోనే సంతోషించి ఏం చేసింది, రోజు గద్ద దగ్గరకు వస్తూ ఉండేది. ఇక రోజు కూడా ఇలా గద్ద దగ్గరికి వస్తూ ఉండేదంట. దానితో స్నేహంగా మెలిగేది. ఇలా రావడమే కాదు, గద్దతో స్నేహంగా ఉండడం మొదలుపెట్టిందనమాట. ఇలా మెలగడం వల్ల గద్దకు కళ్ళు లేవని, సరిగ్గా కదలలేదని తెలుసుకుంది. ఇలా రోజు రావడం, గద్దతో స్నేహం చేయడం, దానికి దగ్గరగా మెలగడం వల్ల మరి పిల్లికి ఏమర్థమైంది, ఈ గద్దకి కళ్ళు సరిగ్గా కనపడవు, ఇది సరిగ్గా తిరగలేదు అని చెప్పేసి తెలుసుకుందనమాట. కొన్ని రోజులు గడిచాక పిల్లి ప్రతిరోజు పక్షులు లేని సమయంలో చప్పుడు చేయకుండా చెట్టు ఎక్కి పక్షి పిల్లల గొంతు కొరికి చంపి తినడం మొదలుపెట్టింది. ఇలాగా మరి పసిగట్టింది కదా గద్దకి, మరి కళ్ళు లేవు, సరిగ్గా కనిపించవు, కదలలేదని తెలుసుకుంది కదా. ఇక ఏం చేసింది అప్పటి నుంచి, మరి పక్షులు లేని సమయంలో ఆ చెట్టు పైకి ఎక్కేసి సౌండ్ చేయకుండా సైలెంట్గా చెట్టు పైకి ఎక్కేసి పక్షి పిల్లల గొంతు కొరికేసి తినడం మొదలుపెట్టిందంట.